హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వీడియో వచ్చేసి మొన్న లక్షవారం రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇంకా ఆ రోజు నుంచి పెడదాం అనుకుంటానే ఉన్నాను. ఇంకా అలా అయిపోయిందనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే మార్నింగ్ అయితే మా ఆయన అయితే ఫంక్షన్కి అయితే వెళ్ళారని చెప్పాను కదండి. మార్నింగ్ అయితే సింపుల్గా మసాలా ఉప్మా అయితే చేసేసుకున్నాము. ఇంక ఈవినింగ్ అయితే చేపల పులుసు అయితే చేస్తున్నానండి. ఈ చేపల పేరు అయితే నాకు తెలియదు. ఇంకా చేపలు కూడా ఫ్రీగా వచ్చినాయండి. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే పాలు అయితే వేస్తారనమాట. ఇంకా ఆయన అయితే ఇచ్చారనమాట. ఇంకా చేపలైతే చేసేసి ఇంకా మా అమ్మ అయితే పంపించింది. ఇక్కడ నేను పులుసు అయితే పెడుతున్నాను. ఇంకా చాలా ఈజీగా అయిపోద్దండి. ఈ పులుసు అయితే మాత్రం చాలా టేస్టీగా అయితే ఉంటదనమాట. చాలా సింపుల్ ప్రాసెస్. అందరూ ఇలానే చేస్తారు. నేను మాత్రమే కాదు. కాకపోతే ఇందులో కొద్దిగా స్పెషల్ అయితే ఉందనమాట. అంటే నా కోసం నేను చేసుకున్నది. ఇంతకుముందు ఒకసారి ఇలా ట్రై చేస్తే వచ్చిందనమాట. అందుకని చెప్పి మళ్ళీ నేను ఇలానే ట్రై చేశాను. ఇప్పుడు కూడా చాలా వచ్చిందండి పులుసు అయితే మాత్రం. ఇంకా ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, టమాటా కూడా మిక్సీ పట్టేసుకుని ఇంకా అందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసేసి మిక్సీ పట్టుకుని ఇంకా అదైతే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. అది బాగా నూనె తేరేంత వరకు వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుని అందులోనే చేప ముక్కలు కూడా వేసుకుని కొంచెం సేపు అయితే మగ్గనిచ్చాననమాట. అంటే ఉప్పు కారం పడుతుంది కదా అలాగని చెప్పి. ఇంకా ఆ తర్వాత అయితే అవి కొద్దిగా మగ్గిన తర్వాత అందులోనే చింతపండు పులుపు అయితే వేసుకున్నాను. చాలా తక్కువ వేసుకున్నానండి. అంటే మళ్ళీ తర్వాత రోజు ఫ్రైడే కదా! ఇంకా ఉండకూడదు అదే మార్నింగ్‌కి వద్దు కదా! అలాగని చెప్పి కొంచెమే చేశాననమాట. ఇంకా పులుపు అదంతా వేసుకున్న తర్వాత ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకొని ఇంక సరిపోయిన తర్వాత నేను ఇందులో బెండకాయ ముక్కలైతే వేశాను. ఇంకా చాలా అంటే చాలా బావుంటదండి బెండకాయ ముక్కలు వేసుకుంటే. ఇంక ఇందులో అయితే ఒక పొడి కూడా వేశానండి. అదే మెంతులు ఇంకా ఆవాలైతే కొద్దిగా వేయించుకుని పొడి అయితే చేసుకొని వేసుకున్నాను. సూపర్ అంటే సూపర్ ఉందండి చేపల పులుసు అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు చిన్న మినీ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.